హాయ్ అందరికీ. నేను మీ అడవనమ్మాయిని. సో, ఈరోజైతే నేను కోడిగుడ్డు, చేప 2 కలిపి కాంబినేషన్‌లో కూర అయితే వండుతున్నాను. కొంచెం విచిత్రంగా వింటున్నారు కదా! నాకు తెలిసి ఇలాంటి రెసిపీ మీరు చూసుండరేమో. ఇలా కూడా వండుకోవచ్చు. కానీ నేను ఈరోజు ఎందుకిలా వండుతున్నానంటే, మా బావ అయితే ఈరోజు ఇంట్లో లేరనమాట. మా బావ లేనప్పుడు నేను కోడిగుడ్డు కూర అయితే వండుతాను. ఎందుకంటే, మా వారికి కోడిగుడ్డు కూర అసలు ఇష్టముండదు. గుడ్లు కూర ఇష్టముండదు. ఆమ్లెట్ అయితే తింటారనమాట. గుడ్డు కూర అయితే అస్సలు నచ్చదు. సో, అందుకని ఆయనైతే ఉదయం ఉదయమే ఎళ్ళిపోయారు డ్యూటీ పని మీద. సో, ఈరోజు నేను మధ్యాహ్నం భోజనానికి కూడా రాను. మీరిద్దరూ వంట చేసుకొని తినండి అని చెప్పేసి అయితే వెళ్ళిపోయారనమాట. బయట నేను ఎక్కడైనా తినేస్తా అనుకుని ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు. సో, అందుకని ఈరోజు నేను ఓన్లీ ఎగ్ కర్రీయే నేను వండుదాం అనుకున్నా. కానీ మా వోడేమో అమ్మ నాకు చేప కావాలని గోల పెట్టాడు. సో, అందుకని నేనింకా ఎందుకు అనుకోని 2 కలిపేసి నేనిలా కూర అయితే వండేస్తున్నాను. కూర అయితే నిజంగా చాలా బావుంది. చాలా టేస్టీగా ఉంది. వెళ్తూ వెళ్తూ ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకొని వెళ్లరు ప్లీజ్.